విశాఖ వాసుల కొంగు బంగారం శ్రీ కనక మహాలక్ష్మి ఆలయంలో భక్తుల కోలాహలం నెలకొంది. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు. ఇక మహిళలు సామూహిక కుంకుమార్చనలు చేసి అమ్మవారికి మొక్కులు చెల్లించారు. సిరులు కురిపించే శ్రీ మహాలక్ష్మి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. విశాఖ కనక మహాలక్ష్మి ఆలయంలో వరలక్ష్మి వ్రతాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. పరమేశ్వరి ఆలయంలో ఈ రోజు శ్రావణ శుక్రవారం వరలక్ష్మీదేవి వ్రతాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా భక్తులంతా కూడా అమ్మవారి ఆలయంలో అమ్మవారిని శ్రీ మహాలక్ష్మి రూపంలో దర్శించుకుంటున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి భక్తులంతా కూడా ప్రతి ఏటా కూడా శ్రావణ మాసంలో ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా స్త్రీలు సౌభాగ్యాన్ని కోరుతూ విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. కుంకుమ పూజలు, అమ్మవారికి ప్రీతి పాత్రమైన కుంకుమ పూజల్ని నిర్వహిస్తూ ఉంటారు. ప్రస్తుతం నేను కనక మహాలక్ష్మి ఆలయం కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఉన్నాను. ఇక్కడ మనం చూసుకుంటే గనక అమ్మవారు భక్తులందరికీ కూడా మరి శ్రీ మహాలక్ష్మిగా సిరులు కురిపించే దేవతగా భక్తులందరికీ కూడా దర్శనమిస్తుంది. ముఖ్యంగా అమ్మవారు పద్మప్రియ అంటారంటే పద్మం నుంచి అమ్మవారు ఉద్భవించింది కాబట్టి అమ్మవారికి పద్మాలంటే ఎంతో ప్రీతికరం. అందుకనే ఈ రోజు అమ్మవారికి కనకం అంటే బంగారం కూడా ఎంతో ప్రీతికరం కాబట్టి బంగారపు పద్మాలతో అమ్మవారికి ప్రత్యేకంగా విశేషంగా పూజా కార్యక్రమాలు అయితే నిర్వహించారు. మరి శ్రావణ మాసం పూజలు ఇక్కడ ఎలా జరుగుతున్నాయి, శ్రావణ శుక్రవారం వరలక్ష్మీదేవి వ్రతం యొక్క విశిష్టత ఏంటి అన్నది ఇక్కడ అర్చకులు మనతో ఉన్నారు. సార్, ఈ రోజు అమ్మవారి ఆలయంలో ప్రత్యేకంగా విశేషంగా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏంటి సార్ ఇక్కడ వరలక్ష్మి వ్రతం ఎలా జరుగుతుంది, శ్రావణ శుక్రవారం ప్రత్యేకం? మా దేవాలయం శ్రావణ మాసం అత్యంత మహోత్పేతంగా జరుగుతుందండి. ఈరోజు 3వ వారం సందర్భంగా మా అమ్మవారిని వరలక్ష్మీదేవి కింద అలంకరించున్నామండి. వరలక్ష్మీదేవి అలంకరణ కాదు ఈరోజు అమ్మవారికి సుప్రభాత సేవ చేసి పంచామృతాలతోనే క్షీరాభిషేకం చేయడం జరిగిందండి. అదైన తర్వాత అమ్మవారికి బంగారు పుష్పాలతో పూజ చేసాం. ఈరోజు వరలక్ష్మి వ్రత సందర్భంగా వరలక్ష్మి వ్రతాలు పూజలు కూడా జరిపిస్తున్నాం. వచ్చిన మహిళలందరి చేత కూడా వరలక్ష్మి పూజలు చేస్తున్నాం. కానీ అందరూ దర్శనం చేసుకుని లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు మరీ కోరుతున్నామండి. అంటే ముఖ్యంగా శ్రావణ మాసంలో సిరులు కురిపించే దేవతగా అమ్మవారిని విశేషంగా పూజా కార్యక్రమాలు చేస్తారు. అమ్మవారికి ప్రీతిపాత్రమైన నైవేద్యాలు, పువ్వులు అన్ని కూడా సమర్పిస్తూ ఉంటారు. అసలు వరలక్ష్మీదేవి వ్రతం రోజు అమ్మవారికి ఇష్టమైనవి ఏంటి, ఎలా అమ్మవారికి మనం ప్రసన్నం చేసుకునే? పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు శ్రావణ శుక్రవారం మన వరలక్ష్మి వ్రత కథలో చెప్పడం జరిగిందండి. అదేవిధంగా పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతంగా జరగడం జరుగుతుంది. అమ్మవారి ప్రీతికరమైనటువంటి అన్ని రకాల 9 రకాల ప్రసాదాలు, శనగలేంటి, గారెలు, పులిహార, బెల్లం పరవన్నం, పొంగలి, ఇలా అన్ని రకాల దద్దోజనం, అలాగే 9 రకాల నైవేద్యాలు పెట్టి అమ్మవారు విశేషంగా పూజ చేయడం. వచ్చిన మహేంద్ర కూడా వరలక్ష్మి వ్రత పూజ జరిపించి కథా కార్యక్రమం జరిపిస్తున్నామండి. అమ్మవారి వ్రతాన్ని ఆచరించే మహిళలంతా కూడా ఎంతో విశేషంగా అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టడం, అలాగే అమ్మవారి వ్రతం ఆచరించే వాళ్ళంతా కూడా ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం రోజు కుంకుమ పూజలు చేస్తారు, అలాగే పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఎవరికి ఏది అనుకూలంగా ఉంటే అదే అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ఇస్తే గనక అమ్మ దానికి మరింత ఎక్కువ తిరిగి ఇస్తుంది అన్నది ఆనవాయితీ. అందుకనే ప్రతి ఏటా కూడా శ్రావణ శుక్రవారం రోజు అలాగే వరలక్ష్మీదేవి వ్రతం రోజు అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలని నివేదించడంతో పాటు ప్రత్యేకంగా అమ్మవారికి బంగారం అంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి బంగారాన్ని కూడా ప్రత్యేకంగా కొని కాసు రూపంలో అమ్మవారికి పెడతారు. అయితే ఇక్కడ కూడా మనం భక్తులందరూ కూడా చాలా మంది ఈ రోజు వచ్చి పూజలు చేసుకుని ప్రత్యేకంగా విశేషంగా అమ్మవారిని ఈ రోజు దర్శించుకుంటున్నారు. అమ్మ, శ్రావణ శుక్రవారం వరలక్ష్మీదేవి వ్రతం మీరు ఎలా చేసుకుంటారు? అందరూ చేసుకున్నట్టుగానే ఉదయమే లేచి తలస్నానం చేసుకొని ఇల్లు శుభ్రం చేసుకొని అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలన్నీ సమర్పించుకొని ఆమె కథ చదువుకొని అన్నీ సమర్పించుకొని చీర, గాజులు, పసుపు, కుంకుమ, తాంబూలం అన్నీ అమ్మగారికి సమర్పించి పూజ చేసుకున్నాం. అంటే ముఖ్యంగా మహిళలంతా కూడా వాయినాలు ఇచ్చి పేరెంటాలు ఇచ్చి పూజలు చేస్తారు కదా, అంటే ఆశీర్వాదాలు కోరుతూ మీరు కూడా అలా ఇంట్లో కార్యక్రమాలన్నీ చేశారా? చేసుకున్నామండి, చేసుకున్నాం. వాయినాలు ఇచ్చుకొని తాంబూలం పుచ్చుకొని చేసుకున్నాం. మా కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఈరోజు అమ్మవారిని మహాలక్ష్మి రూపంలో దర్శించుకుంటున్నారు. ఎలా వచ్చి దర్శనం చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మేము ప్రతి శుక్రవారం వస్తాము. కాకపోతే ఈరోజు దర్శనం అవడానికి చాలా అదృష్టం ఉండాలి. దర్శనం చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఇక్కడ మొత్తానికి చూసుకుంటే గనక అమ్మ భక్తులందరికీ కూడా ముగ్ధ మనోహరమైన రూపంలో భక్తులందరికీ కూడా దర్శనమిస్తూ శ్రీమాత్రే నమః అంటూ ఆమెను కొలుచుకుంటూ భక్తులంతా కూడా చేస్తున్న నామస్మరణ ఇక్కడ కన్యకా పరమేశ్వరి ఆలయంలో మరి ఆధ్యాత్మిక వాతావరణాన్ని అయితే పెంచుతుంది. మహాలక్ష్మి అమ్మవారికి మనం కేవలం భక్తితో ఒక్క పువ్వుని సమర్పించినా చాలు ఆమె సౌభాగ్యాన్ని సిద్ధిస్తుంది అన్నది ప్రతీతి. అందుకే ప్రతి మహిళ కూడా శ్రావణ శుక్రవారం ముఖ్యంగా వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో
ఆచరిస్తారు. విశాఖపట్నంలో కనికా పరమేశ్వరి ఆలయంలో కూడా అమ్మవారు మహాలక్ష్మి రూపంలో భక్తులకి దర్శనమిస్తుంది. అమ్మవారి మహిమాన్వితమైన రూపాన్ని చూసి భక్తులంతా కూడా తరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.